గురుగారు, ఈ సంవత్సరం అందరికీ అదృష్టం పట్టాలంటే పాటించవలసిన విధి విధానాలు చెప్తారా? అయితే అందరికీ బాగుండి అన్ని విధాల అదృష్టం కలిసి రావడానికి కొన్ని నియమాలు మాత్రం ఉన్నాయి. ఆ నియమాలు పాటిస్తే అందరికీ అదృష్టం వస్తుంది, అందరూ బాగుంటారు. వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటంటే, ప్రాతకాల సమయంలో నిద్ర నుంచి మేలుకొనటం, అంటే ఉదయాన్నే నిద్ర నుంచి మేలుకోవాలి. తర్వాత మీరు కప్పుకున్న దుప్పటి మీరే మడిచి పెట్టాలి, లేకపోతే దరిద్ర దేవత వెంటనే మీతో పాటు నడిచి వస్తుంది. మూడవది ఏంటంటే, నిద్ర లేవగానే దొడ్డి తలుపు తీసి, ఉత్తర వాకిలి ఉన్నవాళ్ళు దొడ్డి తలుపు తీసి మరలా మిగతా తలుపులన్నీ తీసుకోవాలి. అప్పుడు దరిద్ర దేవత ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. భోజనం చేసే ఇంటి యజమాని తూర్పు వైపు తిరిగి మాత్రమే భోజనం చేయాలి. వంటింట్లో భోజనం యజమాని చేయటం సర్వ విధాల శ్రేయోదాయకం. అలా కుదరని పక్షాన వారానికి ఒక్కసారైనా ప్రయత్నం చేయండి. నుంచోని భోజనాలు చేయవద్దు. బఫే ప్లేట్లో భోజనం చేస్తే దరిద్రం పట్టి తీరుతుంది. కూర్చొని హాయిగా భోజనం చేసే విధానాన్ని పాటించాలి. దేవాలయ దర్శనాలకు వెళ్ళినప్పుడు సెల్ ఫోన్స్ మాత్రం తీసుకెళ్ళద్దు. దేవాలయానికి వెళ్ళేటప్పుడు లోపలికి సెల్ ఫోన్స్ తీసుకెళ్ళద్దు. మీ మనసు సెల్ ఫోన్ వైపు పయనిస్తుంది కానీ దైవ చింతన వైపు పయనించదు. దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మనసా నిల్వదు కోతి చందమున కొమ్మల్ వట్టు లూకాడెడినన్న చందంగా ఉంటుంది. అందుకని త్రికరణ శుద్ధితో దైవ ధ్యానం చేయండి. దైవమే మనకు శ్రీరామ రక్ష. అందరికీ అన్ని విధాల శ్రేయోదాయకంగా సర్వవిధ శ్రేయో అదృష్టదాయకమైన ప్రభావాన్ని కలిగించే మంత్రం ఒకటి ఉంటుంది. ఆ మంత్రాన్ని ప్రతి వాళ్ళు చూసుకోండి. అది ప్రజ్ఞా డివోషనల్ టీవీ ద్వారా మీకు అందిస్తున్న బహుమానం. ఏమిటా మంత్రం అంటే, ఓం శ్రీ సర్వసిద్ధికరాయ శ్రీ వర్ధమానాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతి వాళ్ళు 11 సార్లు నిత్యం స్నానం చేసిన తర్వాత చదువుకుంటే అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా, ఆరోగ్యంగా, ధనంగా, స్త్రీ మూలకంగా అనుకూల దాంపత్య సౌఖ్యం తత్వరీత్యా కూడాను, ఆరోగ్య ప్రభావరీత్యా యవ్వనవంతులుగా ఉండటానికి, ముసలితనం బాధలు లేకుండా ఉండటానికి కూడా ఈ మంత్రరాజం చాలా చక్కగా ఉపయోగపడుతుందని శాస్త్రవచనం. అందుచేత ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో క్రోధం లేకుండా శాంతియుతంగా జీవితాన్ని గడపడానికి ఓం శ్రీ సర్వసిద్ధికరాయ శ్రీవర్ధమానాయ నమః అని చెప్పేసి భావిస్తారు కదూ.